పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళని చంపారు 1200 మంది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది హమాస్ మీద. ఈ హక్కు ఉందని చెప్పింది అమెరికా. ఇజ్రాయెల్కి ఆ హక్కు ఉందని చెప్పింది. ఆయుధాలు ఇటిస్తోంది. అదే సందర్భంలో బ్రతికే హక్కు వీళ్ళకు ఉందంటూ అన్నము ఇతర సదుపాయాలు ఇస్తుంది, వైద్యం అది. సరే, అదో బ్యాలెన్స్ టాక్టిక్స్ అన్నమాట. నీకు పాలస్తీనా పౌరుడు అయినప్పుడు నీ దేశానికి అన్యాయం చేస్తున్న ఇజ్రాయెల్కి అమెరికా సహకరిస్తోంది కాబట్టి శత్రువు అమెరికాను కూడా శత్రువుగానే చూస్తాడు కదా, వెళ్ళకూడదు కదా అక్కడికి. కానీ వేలాది మంది వెళ్ళారు అమెరికాతో పాటు యూరప్ దేశాలకి. ఇవన్నీ సాయం చేస్తేనే కదా ఇజ్రాయెల్ అక్కడ యుద్ధం చేయగలుగుతుంది. అయినా వెళ్ళారు. ఇదేంటి, మన మిత్రుడు అయినటువంటి ఇజ్రాయెల్ వల్ల దాడుల్లో చచ్చిపోతుంటే పారిపోయి వస్తున్నారు కదా, వీళ్ళు మన దేశానికి